ఈ తులసి ఆకులు ఏవైతే ఉన్నాయో మీరు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉన్న ఆకులు కోసుకుని నీడన ఆరబెట్టుకోండి. నీడన ఆరబెట్టుకుని దాన్ని బాగా సన్నటి పౌడర్ అనమాట బాగా నూరుకోవాలి. నూరుకుని గుడ్డలో వేసి పామండి. పామితే ఆ గుడ్డ కిందకి ఏవైతే కారినాయో దాన్ని వస్త్రగాలం చేయటం అంటారు. అది వాళ్ళ తెలీదు. పిండి జల్లీళ్ళు వచ్చేసినాయి, అనేక జల్లీళ్ళు వచ్చినాయి. జల్లించడం తప్ప వస్త్రగాలం చేయటం అంటే ఏంటో తెలియదు, మర్చిపోయారు అందరూ. ఆ వస్త్రగాలం అంటే గుడ్డ ఇద్దరు పట్టుకుని ఆ గుడ్డలో పోసి ఇలా ఏళ్ళతోటి పాముతారు. ఆ గుడ్డ నుంచి కిందకి దిగేదే సన్నటి ఇవి అన్నమాట పలుకులు. అది ఎంత మెత్తగా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుంది. అది ఒక చిటికెడు తీసుకుని పీల్చండి ముక్కులతో. మీకు తుమ్ములు వచ్చి ఏదైతే మీ తలలో ఉన్న శ్లేష్మం ఉందో, మీ బ్రెయిన్కి పట్టింది కానీ, ముక్కు లోపల ఉంది కానీ, సైనస్ కానీ, ఇవన్నీ క్లియర్ అయ్యి మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది, మామూలు తలనొప్పి తగ్గుతుంది. ఎంత సింపుల్గా చూసారా? తులసి ఆకులు పౌడర్. అందుకేంటంటే ఈ తులసి ఆకుల్ని నీడన ఆరబెట్టుకుని సన్నటి చూర్ణం చేసుకుని ముక్కు పొడుల్నే పీల్చండి. తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చి శుభ్రంగా తలలో ఉన్న శ్లేష్మం అంతా బయటకు వచ్చేసి ఇది శిరోరేచనం అంటాం. అంటే మనం విరోచనానికి ఏదైతే మందు ఇస్తామో పొట్టలో పేగులు ఖాళీ చేయడానికి, ఇది నశ్యకర్మ అంటాం ఆయుర్వేదంలో. ఈ తులసి ఆకు యొక్క చూర్ణం నశ్యం చేయటం వల్ల, అంటే పీల్చడం వల్ల ఇవన్నీ కూడా ఏవైతే ఈ ఫంగల్ డిసీజెస్ ఉన్నాయి, ఇక్కడ సైనస్ పడుతుంది కదా, ఈ సైనస్ పోతుంది, శ్లేష్మం అంతా బయటికి వెళ్ళిపోతుంది, తలలో ఉన్న కఫం కూడా బయటకు వచ్చేసి మీ బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది.